కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అగిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్న చందంగా రామోజీ రాతలున్నాయి. ఉన్నది ఉన్నట్లు రాయలేని దౌర్భాగ్యంలో ఉన్న ఆయన పత్రిక తప్పుడు కథలు అల్లడంలో మాత్రం అగ్రగామిగా ఉంది. 5 ఏళ్ల సీఎంగా పనిచేసిన చంద్రబాబు కేవలం 300 టీచర్ ఉద్యోగాలిచ్చినా రాతలతో ప్రశ్నించే ధైర్యం చేయలేదు. కానీ వైఎస్ జగన్ పాలనలో 15,000 టీచర్లను నియమించి ప్రభుత్వ బడుల్లో చక్కటి విద్యను అందిస్తుంటే విషపు రాతలు రాసింది ఈనాడు. డిఎస్సిపై పక్క రాష్ట్రంతో పోలిక పెట్టి మెగా దగా అంటూ దరిద్రపు రాతలు రాశారు. అసలు నిజమేంటి? ఈనాడు రాసిన రాతల్లో నిజమెంత? వాచ్ ది స్టోరీ. కుటిలమే జయం అనుకునే రామోజీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ పై మరో దగాకోరు రాతలు రాసింది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోలిక చెబుతూ డిఎస్సి నోటిఫికేషన్ పై విషం చిమ్మే యత్నం చేసింది ఈనాడు. అసలు నిజాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 1998, 2018 డిఎస్సి నోటిఫికేషన్స్ పోస్టుల భర్తీనే చేయలేదు. ఇలా భర్తీ కాని పోస్టులన్నీ 11,000 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్నే రామోజీ మెగా డిఎస్సి అంటూ రాతలు రాశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 1998 డిఎస్సి నుంచి 2019 స్పెషల్ డిఎస్సి, మరో 1,200 కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు మొత్తం కలిపి 15,000 పోస్టులను భర్తీ చేసింది. తాజాగా మరోమారు 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటన్నింటినీ కలుపుకుంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాలు మొత్తం 21,108 పోస్టులు ఇచ్చింది. అంటే తెలంగాణ భర్తీ చేస్తున్న పోస్టుల కంటే సుమారుగా డబుల్ పోస్టులు భర్తీ చేసిందన్నమాట. ఇంత క్లారిటీగా ఉపాధ్యాయ పోస్టుల లెక్కలుంటే రామోజీకి మాత్రం కాదేది కవితకు అనర్హం అన్నట్టు, తప్పుడు కథనాలు అల్లడానికి కాదేది అనర్హం అన్నట్లుగా తప్పుడు రాతలు రాశారు. మెగా దగా అంటూ రామోజీ రాసిన రాతలు బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు సీఎం జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క విద్యారంగంపైనే 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, సిబిఎస్ఈ సిలబస్, జగనన్న గోరుముద్ద, పేద విద్యార్థులకు ట్యాబ్స్, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి సాయం, ద్విభాషా పాఠ్య పుస్తకం, ఐఎఫ్పీలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ బోధనతో పాటు ప్రపంచం మెచ్చిన ఇంటర్నేషనల్ బకలారియట్ సిలబస్ మారుమూల పల్లెల్లోని ప్రభుత్వ బడుల్లోకి వస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణలో లేవు. పేదల పిల్లలకు ఇలాంటి ఫలాలు దక్కట్లేదని రామోజీకి తెలుసు. అయితే రాతలకెందుకు పెన్ను కదలడం లేదు? దీన్నంతా చూస్తే రామోజీ లక్ష్యం ఒకటే, అది సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే. ఏపీ ప్రజల్లో ఏదో రకంగా వ్యతిరేకత పెంచాలని వేసే పాచికలని సాక్షి ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. ఈనాడు రామోజీ రాతల్లో ఎలాంటి నిజం లేదని తేలింది.